హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాగబాబు గారు ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ సభలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు. ఇది సైన్స్కే అన్నటువంటి ఒక అద్భుతం. ఆడజాతి మొత్తం ఆహా ఇది నిజమా అని ఆశ్చర్యపోయేటటువంటి ఒక మంచి న్యూస్ అన్నమాట. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ తల్లి తన బిడ్డని ప్రసవించినా పురిటి నొప్పులు పడలేదు అన్న విషయం నేనెక్కడా వినలేదు. ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారంట పుట్టేటప్పుడు వాళ్ళ తల్లికి అసలు పురిటి నొప్పుడే పడలేదంట. అలా పురిటి నొప్పులు పడకుండా తల్లినే బాధ పెట్టకుండా భూమి మీదకి వచ్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ ప్రజల్ని ఏం బాధ పెడతారంటూ మన నాగబాబు గారు చెప్పడం జరిగింది. బా ఎంత ఈజీ కదా! అసలు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఏమైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చేమో. నిజంగానా? నిజంగా ఇది మెడికల్ సైన్స్‌కి అర్థం కాని ఒక అద్భుతమైన విషయంగా అనిపించట్లేదా? ఒక విషయం క్లియర్‌గా చెప్పాలంటే తన సోదరుడు పవన్ కళ్యాణ్ తల్లికి నొప్పి పుట్టకుండా పుట్టాడని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. కళ్యాణ్ పుట్టినప్పుడు నొప్పులు వచ్చాయా అని మా అమ్మని అడిగా. వాడు పుట్టినప్పుడు నాకు కొంచెం కూడా నొప్పి లేకుండా పుట్టాడురా అని అమ్మ చెప్పింది. ఆ సమాధానం విని షాక్ అయ్యాను. తల్లికి పురిటి నొప్పులే రానివ్వని పవన్ లాంటి నాయకుడు ప్రజల్ని బాధ పెడతాడా? బాధ పెట్టాడు సార్, బాధ పెట్టడు. సుగాలి ప్రీతి కేసు 100 రోజుల్లో క్లియర్ చేస్తానన్నాడు. ఏం చేశాడు? వాలంటీర్లో 1,00,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటానమ్మా, అడ్నగా ఉంటానని చెప్పాడు. ఏం చేశాడు? మొత్తాన్ని పీకేస్తుంటే చూసి ఉన్నాడు కదా. 32,000 మంది తప్పిపోయారంటూ ఇష్టానుసారంగా మాట్లాడాడు. మరి 32,000 మంది గురించి ఎప్పుడు ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదే. అసలు తల్లికే ఇబ్బంది పెట్టినోడు కదా మరి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి జైల్లోకి పోయాడు. ఎవరి వల్ల, ఎవరి తిడతాం వల్ల వెళ్ళాడు? మీ జన సైనికులంతా కలిసి పోసాని కృష్ణమురళి భార్యని తిడితే ఆయన తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టి మీ కుటుంబ సభ్యులను తిడితే దాన్ని కక్ష కట్టే కదా ఇప్పుడు పోసాని కృష్ణమురళిని జైలు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? ప్రజలు కదా, ప్రజల్లో పోసాని కృష్ణమురళి లేడా? అయితే ఇంకో విషయం సార్, ఇంత చెప్పే వ్యక్తి సూపర్ 6 గురించి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? ఫీజు రీయింబర్స్మెంట్ల గురించి ఎందుకు మాట్లాడలేడు? చెప్పండి. 143 హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సొల్లు కబుర్లు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరించడానికి చాలా కష్టంగా ఉంటాయి సార్. తల్లి కడుపులోంచి నొప్పి పుట్టకుండా పుట్టాడేమో మాకు తెలియదులే కానీ రాజకీయాల్లోకి వచ్చి మాత్రం ప్రతి ఒక్కరిని నానా హింసలు పెడుతూ ఉన్నాడు. మిడిమిడి జ్ఞానంతో సీతా షిప్ అంటూ తిరుమల తిరుపతికి వెళ్ళి లడ్డు విషయంలో ఆ కులమతాలను రెచ్చగొడుతూ అసలు ఎంత దీనమైన స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే అంత దీనమైన స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పైగా మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కాకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గొప్పవాడే కాలేదు. ఆ విషయం తీసుకోండి. ఇట్లాంటి ఎమ్మెల్యేలు భూమి మీద ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు పుట్టారు, కొన్ని వందల పార్టీలు పుట్టినాయి. ఇదే గొప్ప కాదే. ఇందులో ఏముంది సాధించడానికి? సాధించడం అంటే ఏంటో తెలుసా? ఒక్కడే పార్టీ పెట్టి ఒక్కడే 151 సీట్లు గెలిచి ఒక్కడే ప్రతిపక్షంలో నుంచొని 2 సార్లు ఎంపీ 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయి ఒకసారి ప్రతిపక్షంలో కూర్చున్న మగాడు నిజం చెప్పాలంటే. అట్లాంటోడు, వాడిని ఆదర్శంగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ దగ్గర ఏముంది ఆదర్శంగా తీసుకోవడానికి? సినిమాలో 7 సంవత్సరాలు హిట్టులు లేకుండా కూడా ఇంకా ప్రేక్షకులు ఆదరించారు పక్క నుండి. ఈ అమ్మ చచ్చిపోతాడు హిట్టులు లేక, ఏదో ఒక సినిమా హిట్ ఇద్దాం ఫ్యాన్స్ అయ్యామని పాపానికి. వెంటుండి ఆయన ఈవెంట్లకు వస్తే బైకులు రైన్ లేపడినట్టే పాపం ఆ మీటింగ్ విని వెళ్ళే 2 పిల్లలు చనిపోతే కనీసం వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడకుండా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయిన పవన్ కళ్యాణ్ గురించి నువ్వు గొప్పగా చెప్పేది. చాలా చండాలంగా ఉంది నాగబాబు. తెలియపోతే తెలుసుకోనరా. ఏదో పాలు పొంగిపోతున్నాయి, సైకిల్ని కిందేసి తొక్కండి. మామూలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని గాలి మాటలు మాట్లాడి మళ్ళీ అదే పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ దొంగచాటుగా తీసుకున్నంత ఈజీ కాదు మీరు చెప్పిన మాటలు ప్రజలందరూ నమ్మడానికి. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.